తనపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా అంటూ మీడియాపై నిర్మాత దిల్ రాజు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి వచ్చిన ప్రతిసారి థియేటర్ల ఇష్యూలోకి తనని లాగడంపై దిల్ రాజు ఫైర్ అయ్యారు. అయితే గత 2-3 రోజులుగా ఈ ఇష్యూ వాడివేడిగా నడుస్తోంది. అయితే తాజాగా ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొంతమంది మీడియా రిపోర్టర్లపై దిల్ రాజు కేకలు వేస్తున్న ఈ వీడియోపై ఓ లుక్కేద్దాం. ఈ వీడియోలో ఓ వెబ్సైట్ రిపోర్టర్పై దిల్ రాజు ఫైర్ అయ్యారు. ఏయ్, ఏం రాసావు నా గురించి? వదిలిపెట్టను. పిచ్చి పిచ్చిగా రాస్తే వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నావు? ఏం పీకుతున్నారు మీరు అంటూ దిల్ రాజు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఇక పక్కనే ఉన్న కొంతమంది దిల్ రాజును శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ వారిపై కూడా దిల్ రాజు ఫైర్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇందులో దిల్ రాజు తప్పేం లేదని సదరు వెబ్సైట్ కావాలని టార్గెట్ చేస్తూ ఆయనపై వార్తలు రాస్తుందంటూ కొంతమంది నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు. థియేటర్ల ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే, కానీ దానికి తాను కారణమని తప్పుడు వార్తలు రాయడం ఏంటంటూ దిల్ రాజు ప్రశ్నించారు. 30 ఏళ్ల నుంచి స్టార్ హీరోలుగా ఉన్న వెంకటేష్, నాగార్జునలకే సరిగ్గా థియేటర్లు దొరకలేదని దిల్ రాజు అన్నారు. అలానే చిరంజీవి గారు తన గురించి పాజిటివ్గా మాట్లాడితే దాన్ని కూడా కొన్ని వెబ్సైట్లు నెగిటివ్గా చూపించాయని దిల్ రాజు అన్నారు. వాళ్ళకి కావాల్సిన పాయింట్లు మాత్రం తీసుకుని తనని టార్గెట్ చేస్తూ ప్రతి సంక్రాంతికి కార్నర్ చేస్తున్నారని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇప్పటి వరకు ఇవన్నీ చూసి చూడనట్లు వదిలేశానని, కానీ ఈసారి మాత్రం అసలు వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు దిల్ రాజు. తనని వాడుకొని వ్యూస్ రాబడదామని చూస్తే మాత్రం తాట తీస్తానంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే దిల్ రాజు ఈ కమెంట్స్ చేసిన అదే ఈవెంట్లో ఈ వాదన జరిగినట్టు తెలుస్తోంది. సదరు రిపోర్టర్ అక్కడ కనిపించడంతో దిల్ రాజు నేరుగా అతన్ని క్వశ్చన్ చేశారు. ఇలాంటి వార్తలు మళ్ళీ రాస్తే వదిలిపెట్టనంటూ హెచ్చరించారు. అయితే దిల్ రాజు ఈ రేంజ్లో ఫైర్ అవ్వడం మాత్రం ఇదే తొలిసారి. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్, ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్సీ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు. అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియదు కాదు, 7-8 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు, దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి 2 ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను, ఎందుకు అని సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడా? మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇష్టపడతారా? అది ఇష్టపడరా వాళ్ళు ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేదు. సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరు ఉంది. మీ అందరికీ తెలుసు, దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు, మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు. అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం. అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఉన్న 4 సినిమాలు మళ్ళీ ఎవడో రాశాడు, దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని. ఎవరు చెప్పారా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవరు చెప్పారు? లేదా ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు?
ఇందాక నేను అన్నాను కదా, తాట తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను.